భీమ్గల్ మండలం దేవక్కపేటలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు గతంలో వీళ్ళిద్దరు అంతే ఎవరైతే ఇద్దరు భార్యలు ఉన్నారో మొహంతో ఇలా ఉండేవారు, తరచూ మద్యం తాగి వచ్చే విషయంలో గొడవలు జరిగేటియా, దీనికి సంబంధించి పూర్తి సమాచారం తీసుకునేందుకు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. మనం చూస్తున్న వీరు ఎవరైతే చిన్న భార్య సంగీత వాళ్ళ కూతురు, ఒకసారి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుతాం. ఎట్లుంటుండమ్మా మీరు ఇంతకుముందు వచ్చినప్పుడల్లా మీ మమ్మీ డాడీ ఎట్లుంటుండే? రోజు మేము వచ్చినప్పుడు గొడవ పడుతుండే. ఒకసారి ఇట్లానే మా అమ్మ కట్టెతో ఇక్కడనే కొట్టింది, చేతు ఇరగొట్టింది, కాలుకి దెబ్బ తాకింది, మొత్తం కాలు చేతులు మొత్తం దెబ్బ తాకినాయి, కట్టెలతో కొట్టింది, ఈ చేతి ఇరిగింది మొత్తం ఇది. అయితే హాస్పిటల్కి తీసుకుపోయింది. మేము ఎప్పుడు వచ్చినప్పుడు అట్లా గొడవనే పడుతుంటే మాకు హాస్టల్ నుంచి ఇంటికి రావాలని కూడా అస్సలు అవుతుండే కాదు, రాబుద్ధి కూడా కాదుతుండే. కానీ ఇట్లా అయిపోతుంది అసలు అనుకోలేదు, చచ్చిపోతుంది. ఎట్లుంటుండే? మంచి ప్రేమతో ఉంటుండేనా నీతోటి కూడా గొడవ పెడుతుండే ఇప్పుడు? అట్లనే ఇప్పుడు అందరితో గొడవ పడుతుండే, కానీ మంచిగానే ఉంటుండే, మాతో తిట్టకోతుండే మంచిగానే చూసి. కానీ ఇప్పుడు ఇట్లా అయితే అనుకోలేదు. నిన్న వచ్చేసరికి నువ్వు లేవు ఇక్కడ? మేము వచ్చేసరికి తీసుకుపోయారు అటు పోస్ట్ మార్టంకి, ముఖం కూడా చూడలేము చివరిసారి. కనీసం కాలు పెట్టేటప్పుడు అసలు ఏం తెలియదు నీకు? అంటే మేమందరం హాస్టల్లో ఉంటాం. మా చెల్లెకేమో స్కూల్లో ఆడ తోలేసి వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి ఇట్లా పండుకున్నాడంట. మా నాన్న బ్యాండ్ కొట్టడానికి పోతాడు. అయితే ఇట్లా నిద్ర లేదంట, రాత్రి మొత్తం వచ్చి పండుకున్నాడు, కొంచెం కళ్ళు తాగిందంట. అయితే వచ్చి కాల పెట్టేసిందంట, పెట్రోల్ తీసుకొచ్చి కాల పెట్టింది. ఎందుకు ఎప్పుడు గొడవలు పెడుతుండేనా? కనీసం నీతో ప్రేమ ఉండకపోతుండే, మీతో మాట్లాడుతుండే, కానీ ఒక్కొక్కసారి కళ్ళు తాగితే గొడవ పడతాడు. చూడలేవు లాస్ట్ వారు కూడా చూడలేవు. మమ్మీ లేదు ప్రస్తుతానికి, మమ్మీ కూడా తీసుకెళ్ళారు. మమ్మీ అటే పోయారు పోలీస్ స్టేషన్. చివరిసారి కూడా చూడలేము మొక్క. చెప్పమ్మా, అంటే ఎట్లా ఉండే? మీరు పెద్ద భార్య కవిత వాళ్ళ కూతురు, మీరు మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఎట్లా ఏం జరుగుతుంది అసలు మీరు చూసినప్పుడు? అంటే అప్పట్లో బాగా గొడవ అయ్యేది. నేను చిన్నమ్మ మేము అంటే వేరుపడినాం, ఒక 4 years అవుతుంది. అప్పటి నుంచి మాది మేమే ఉంటున్నాం. చిన్నమ్మ నాన్న వాళ్ళు ఒక సైడ్ ఉంటారు అంతే. దాంట్లోనే బాగా గొడవ పెట్టుకుంటారు. నాన్న తాగేస్తాడు, చిన్నమ్మ కూడా బాగా గొడవ పెడుతుంది. అట్లనే ఇప్పుడు రీసెంట్లీగా ఒక 2 months అవుతుంది, తలవడల కొట్టిరు, బాగా గొడవ అయింది. నాన్నకు కూడా బాగా దెబ్బలు తాగింది. అప్పుడు ఒక 5 days సిరిసిల్ల హాస్పిటల్లో ఉన్నారు. బాగా ఇదయింది. నిన్నటి వచ్చే వరకు ఇలా జరిగిపోయింది. అస్సలు జరుగుతుంది అనుకోలేము మేము. నిన్న అలా కాల పెడుతుంది డీజిల్ అని అస్సలు అనుకోలేము మేమైతే. ఫోన్ చేసిండు మార్నింగ్, నాన్న మీరు రండి, నన్ను మీ అమ్మ వాళ్ళు చంపేస్తారు, నీ చిన్నమ్మ నీ అమ్మ చంపేస్తారు, మీరు అందరు రండి సరేనా అని చెప్పి, ఎట్లాగో రోజు అట్లనే అంటారు కదా అదే అని లైట్ తీసుకున్నాం మేము. రోజు ఎప్పుడు అట్లనే కదా గొడవలు, అలా అనుకొని మేము లైట్ తీసుకున్నాం అంతే. ఎప్పుడు అదే జరుగుతుంది కదా, అదే దాంట్లోనే వెళ్ళిపోయినాం. అందుకే నాలేకపోయినాం. నేను నిన్న చివరిసారిగా చూసుకోలేకపోయినాం మేము మా నాన్నను. ఎట్లుంటున్నామా నీతో? ఎట్లుంటుండే మీ డాడీ అంటే మమ్మీ? అంటే నాతో అయితే బాగానే ఉండేవాళ్ళు. రోజు మేము హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చినా బాగా గొడవ పడుతుండే వాళ్ళు. మేము హాస్టల్కి పోతే అస్సలు గొడవ పడరు, ఇంటికి వచ్చినామంటే గొడవ. మా పిన్ని అయితే రోజు గొడవ పడుతుంది మా నాన్నతో. అంటే ఈ విషయం మేము చెప్పకూడదు, మా చిన్నమేమో అక్రమ సంబంధం పెట్టుకునేది. రోజు ఫోన్లో మాట్లాడుతుండే వేరే వాళ్ళతో. ఆ ఫోన్ వల్లనే గొడవ పడుతుండే ఎక్కువ. అంటే మా పిన్ని ఎక్కువ సార్లు చెప్పింది మీ నాన్నని చంపేస్తా అని, చివరికి చంపేసింది. ఇప్పుడు చూడొచ్చు, నిన్న అంటే వారం క్రితం కూడా ఏదో దాడి చేసినట్లుగా వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తారు. ఇది ఎప్పుడు జరిగింది అసలు? ఒకసారి చూపెట్టు ఒకసారి. ఎప్పుడు జరిగింది? 2 months అవుతుంది కావచ్చు ఇది జరిగి. 2 months కింద అనేది? అవును. అంటే దేంతో కొట్టింది? కట్టెలతో కొట్టింది. దానికన్నా ముందు ఒకసారి పలగొట్టింది, మళ్ళీ మేము వచ్చినప్పుడు ఇక్కడ పలగొట్టింది, అప్పుడే చచ్చిపోయినాడు మా నాన్న. ఫస్ట్ అప్పుడు గొడవైనప్పుడు ఇక్కడ మీద చేసారు. అప్పుడు ఒక 12 గుడ్లు పడింది. అప్పుడు చనిపోతాడేమో అనుకున్నాం, అప్పుడు చనిపోలే. ఇప్పుడు ఇలా వచ్చి ఇప్పుడు జరుగుతుంది అనుకోలేము మేమైతే. నిజంగా ఏమవుతారు మీరు అసలు? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీరు ఏమవుతారు అసలు? ఏం గొడవ జరిగింది? చనిపోయిన వ్యక్తికి కొడుకుని అవుతాను, పెద్దన్న కొడుకుని. అయితే నిన్న సంఘటన జరిగింది కదా,
మేమేమో ఎవరు లేని టైం చూసి ఆమె పగడబందీగా ప్లాన్ చేసుకున్నారు. మేమేమో మా పనులు మాకుండే కొంచెం వేరే పనులకు అట్లా నేర్పడానికి వెళ్ళిపోయినాము. అయితే ఇప్పుడు వెళ్ళినాము, ఆల్రెడీ అక్కడ పని అయిపోయింది ఆల్మోస్ట్. వచ్చే టైంకి స్థానికులు మాకు కాల్ చేశారు, ఇట్లా మీ బాబాయ్ ఇట్లా కాలిపోతున్నాడు, తొందరగా వచ్చి ఎవరికి రాణిస్తలేరు, తొందర రండి అని చెప్పేసి అదే టైంకి నా అర్జెంట్లో వచ్చేసాను. ఇక్కడికి వచ్చే టైంకి ఆల్రెడీ కాలిపోయి ఉన్నారు. మినిమం ఒక 1-2% పానం ఉన్నది. చిన్న ఆమె ఏమేం చేసిందంటే నేను రాగానే ఇక్కడనే ఆపేసింది, నా గల్ల పట్టుకున్నది ఆపేసింది. నీళ్ళు తీసుకొచ్చి నేను పోయడానికి కూడా చూశాను. అయితే చర్మం పలిగిపోతుంది వద్దనంగానే మా వాళ్ళు చెప్పగానే నేను ఆపేశాను. కానీ వేరే ఇట్లా అగ్ని ఆల్రెడీ కాలుతున్న ఉంది కాబట్టి ఏదైనా బట్టతోనైనా ఆపుదామంటే ఆమెమో నాకు ఇక్కడ రానివ్వడం లేదు. వచ్చేసరికి ఇప్పుడు చూడంగానే మొత్తం అంటే కొంచెం కూడా ఊపిరితో లేదు కాబట్టి కాలిపోయి ఉన్నాడు. ఇప్పుడు మాకున్నది అంటే సందేహం ఏమైందంటే కొంచెం తాగుతూ ఉంటారు మా కారు. ఎప్పుడన్నా ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఎవరంటే నిద్రపోవడానికి ఖచ్చితంగా తాగుతూ ఉంటారు. అందులో ఏదో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో అనేది, చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండే. ఇప్పుడు అందులో ఏం చేసారు, చిన్న ఆమె ఏం కోపం వచ్చిందో ఆమె మీద కొంచెం అక్రమ సంబంధం ఉన్నదనేసి మా బాబాయ్ కొంచెం డౌట్ ఉండే. అయితే నీకు ఇన్ని కాల్స్ వస్తున్నాయి, ఇన్ని ఫోన్లు వస్తున్నాయి అనేసి అతను మధ్య మత్తులో ఉన్నప్పుడు రికార్డింగ్లు అవి చేస్తూ ఉంటాడు. నువ్వు ఇట్లా ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమేమి చేస్తున్నావు అనేసి అతను ఫ్రస్ట్రేషన్లో అంటే తాగిన మత్తులో ఒరుతూ ఉండే, కొంచెం గొడవ పడుతూ ఉండే. ఇట్లా చేస్తుండు. ఇప్పుడు ఇతని భాగవతం మనం వదులుకుందాం, అయితే మనకు ఫ్రీ అవుతుంది అనేసి పగడబందీగా చేసి కాల్ చేశారు. ఇది ఓవరాల్గా ఏదైతే మోహన్కి సంబంధించి ఘటనకు సంబంధించి ఇప్పుడు వరకు చూస్తే ఒక పక్క ప్రీ ప్లాన్గా ఏదైతే పెట్రోల్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కూతేడు దూరంలో పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి తను కూర్చున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న కళ్ళు తాగిన సందర్భంలో కుర్చీలో కూర్చున్నాక వెనుక నుంచి ఇద్దరు భార్యలు అంటే చిన్న భార్య ఎవరైతే ఉన్నారో చిన్న భార్య ప్రీ ప్లాన్గా ముందు నుంచే ప్లాన్ చేసుకున్న తర్వాత ఆమె అక్క అంటే మోహన్ వాళ్ళ పెద్ద భార్య ఎవరితో తన సహకారంతో పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే చిన్న భార్య అక్రమ సంబంధం ఏదో ఉందని చెప్పి కూడా దాని విషయంలో తరచూ మోహన్కి చిన్న భార్యకి తరచూ గొడవలు అవుతున్న సందర్భంలో చాలా వరకు కూడా చాలాసార్లు నచ్చజెప్పారు, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు నచ్చజెప్పారు. కానీ అయినా వినిపించుకోకుండా ఇలాంటి ఘటన జరిగింది. ఆ కాలుతున్న సందర్భంలో కూడా వచ్చిన కుటుంబ సభ్యులు కాపాడానికి వస్తే వాళ్ళని కూడా ఆపేసి వాళ్ళపై దుర్భాషలు ఆడడం, చివరిగా ప్రాణం పోయే వరకు వేచి చూడడం, ప్రాణం తీసేందుకు పూర్తిగా సిద్ధమైంది. ఈ కోణంలోనే మోహన్ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు, కేసు నమోదు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళ లేడీస్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాగోగులు కూడా చూడాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, దేవకపేట నుంచి.